అనాది అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం భారత్ మాతా కీ. బాగున్నది, చాలా బాగుంది. పిల్లలు ఇప్పటిదాకా చాలా అద్భుతంగా డాన్సులు చేసిర్రు. అండ్ ఆయన లాస్ట్ ఫ్లూట్ కూడా చాలా బాగా ప్లే చేసిండు. అండ్ వక్తలు ఎంతో అద్భుతంగా మాట్లాడారు. మరి సమయం కూడా దాదాపు అనుకున్నది అయిపోయింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే నిద్రనో లేకపోతే ఆకలి అవుతున్నదా? అయితలేదా? అవుతున్నది, అయితలేదు, రెండు వస్తున్నాయి నాకు. సో తొందరగా తినేద్దాం, నాకు తొందరగా కంప్లీట్ చేసుకొని. అయితే ఇంకొకసారి ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి పిల్లలందరూ డాన్సులు చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మొహాలు చూసిన నేను చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్కళ్ళు ఇట్లా పొంగిపోతా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా డాన్సులు చేస్తున్నప్పుడు మిగిలిన పిల్లలు కూడా అరే ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది పక్క నుంచి వచ్చి వాళ్ళ ఫోన్లలో వీడియోలు కూడా తీస్తున్నారు. అంటే మన పిల్లలు అన్నప్పుడు మనకు ఆ ప్రేమ ఉంటుంది, అంతే కదా? పక్క వాళ్ళ పిల్లల మీద ఉంటుందా? మన పిల్లల మీదనే మనకు అంత ప్రేమ ఉంటుంది. మన పిల్లలు బాగుండాలి అనుకుంటాం, వాళ్ళ కోసం సంపాదిస్తాం, ఆస్తులు కూడా పెడతాం, బీరువాళ్ళలో దాస్తాం. మనం తిన్నా తినకున్నా వాళ్ళైతే కడుపు నిండా తినాలి అనుకుంటాం. మరి అట్లాంటి పిల్లలు రేపటి నాడు బాగుండాలన్నా వద్దా? తల్లిదండ్రులు ప్రత్యేకంగా పిల్లలు చెప్తున్నారు బాగుండాలని తల్లిదండ్రులు చెప్పాలి. మన పిల్లలు రేపటి నాడు బాగుండాలన్నా వద్దా? కోరుకుంటలేరా మీ పిల్లలు బాగుండాలని? తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? పిల్లలు పుట్టిన వాళ్ళు చేతులు లేపురు సరే. పిల్లలు కాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రైట్ సైడ్ పిల్లలు. నెక్స్ట్ మీకు పిల్లలు అయితే మీకు కూడా పిల్లలు వస్తారు, వాళ్ళు బాగుండాలి కదా. వాళ్ళు బాగుండాలంటే ముఖ్యంగా ఏం బాగుండాలి? ఈ దేశం బాగుండాలి. ఈ దేశం బాగుండాలంటే ఆటోమేటిక్గా ధర్మం బాగుండాలి. దానికోసమే ఇంత పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రయత్నంలో మీరు అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి మీ అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు మీరే కొట్టుకోరు. పిల్లలు గట్టి కొట్టాలి ఇంకా, ఎందుకంటే మీరు డాన్సులు కూడా చేసారు కదా వాళ్ళ కోసం. బాగున్నది. అయితే ఒక్కసారి చిన్నగా మన రామయ్యని తలుచుకుందాం ఒక్క 2 నిమిషాలు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామచంద్ర భగవాన్ కి పవన సుత హనుమాన్ కి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి భారత్ మాతా కీ. అద్భుతంగా అనిపిస్తుంది అప్ప నాకు. అయితే మీరు చేతులు లేపి భారత్ మాతకి జయంతి ఇంకా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అన్న చెప్పిండు, స్వామీజీ చెప్పిండు, అక్క చెప్పింది, ఏం చెప్పిండ్రు? మన మీద ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయని, ఎవడెవడో మీద నుంచి వస్తా ఉన్నాడని, మనల్ని తొక్కేద్దాం అనుకుంటున్నారని, మనం చంపుదాం అనుకుంటున్నారని. ఇవన్నీ చేస్తా ఉంటే మనం చేతులు కట్టుకొని రండ్రా సంపూర్రి అందామా అనొద్దు కదా. అనొద్దంటే ఏం చేయాలి? ఫస్ట్ నోరు లేవాలి, వినకపోతే తర్వాత భారత్ మాతా కీ శభాష్. అయితే ఇప్పుడు నేను ఒక నలుగురిని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా. 4 హీరోలను. మీకు తెలుసు, చాలా మంది హీరోలు తెలిసి ఉంటారు నాకు తెలిసి. సినిమాలు చూస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళు? మస్తుగా మీ ఫేవరెట్ హీరో ఎవరబ్బా? ఇటు సైడ్ ఏదో చెప్పారు, ఇటు సైడ్ ఎవరబ్బా? ప్రభాస్ అంటున్నారు. ఓకే, బాగున్నది. హీరోయిన్ ఎవరు మీకు? పోయమ్మా అసలు మామూలుగా లేరు కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిన హీరోయిన్లు కదా, నాకు తెలిసిన ఒక 4 హీరోలు ఉన్నారు. వాళ్ళ గురించి ఒకసారి నేను చెప్పాలనుకుంటాను మీకు. వింటారా? ఓకే. మీకు రామాయణం తెలిసిన? దానిలో ఎవరు హీరో?
రాముడు. హీరోయిన్ ఎవరు? సీతమ్మ. ఓకే, వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక హీరో ఉన్నారు. ఎవరైనా? హనుమాన్. ఎందుకు హీరోయిన్ హనుమాన్? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధివతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి మనసు కంటే వేగంగా, అంటే గాలి కంటే వేగంగా మనసు కంటే వేగంగా ఆంజనేయ స్వామి పరిగెడతాడంట. మహాబుద్ధిశాలి, విపరీతమైనటువంటి జ్ఞానం ఉన్నదట ఆయన దగ్గర. బలం అంటే మీకు తెలుసు కదా ఎట్లుంటది? హనుమ చేతుల గద పట్టుకొని ఎవరినైనా సరే కొట్టగలుగుతాడు. అంతటి బలవంతుడు. ఒక రోజు ఏమైందంటే, ఒక చిన్న ముచ్చట చెప్తా. సీతమ్మ కోసం ఎక్కడికి పోయిండు హనుమాన్? లంకకు పోయిండు. లంకలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. అయిన తర్వాత మెల్లగా సీతమ్మ దగ్గరికి పోయిండు హనుమయ్య. సీతమ్మ దగ్గరికి పోయిన తర్వాత అటు పక్కకున్న వాళ్ళు సీతమ్మ ఏంటనే టెన్షన్ పడతా ఉన్నది. ఆ పక్కకు రాక్షసులందరూ హనుమంతుని చూస్తున్నారట. చూసుకుంటా వింటున్నారు హనుమంతుడు సీతమ్మతో ఏం మాట్లాడుతున్నాడు అని. అయితే హనుమాకి ఎక్కువ టైం లేదు, అక్కడ తొందరగా ముచ్చట చెప్పాలా, బయటకు పోవాలి. అయితే ఒకటే ముచ్చట చెప్పిండు ఆయన సీతమ్మతోటి. సీతమ్మ అన్నదట, హనుమా, ఇంత వీరునివి, ఇంత బలవంతునివి, ఇంత పరాక్రమవంతునివి, నీకే ఇక్కడికి రావడానికి, లంకకు చేరుకోవడానికి, నా దగ్గరికి రావడానికి ఇంత కష్టమైతే మీ మిగిలిన వాళ్ళు వానరసేనంతా ఎప్పుడు రావాలి, ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు రావణుని చంపాలి, ఎప్పుడు రామయ్య నన్ను తీసుకొని పోవాలి అన్నదట. అనగానే హనుమంతుడు ఒక మాట చెప్పిండట. ఏం మాట చెప్పిండంటే, అమ్మా సీతమ్మ, మా సైన్యం మొత్తం మీద అతి తక్కువ బలవంతుణ్ణి నేను అని. అనగానే పక్కకున్న రాక్షసులకు ఒకటేసారి తొన్నలు జోరున్నాయట. ఓయమ్మ, అతి తక్కువ బలమున్నోడే ఇంత రాచకం చేసి వీడికి వచ్చి, ఇక మిగిలిన వాళ్ళు వస్తే వీళ్ళ బాస్ రాముడు వస్తే ఏమైతుంది మా ముచ్చట అని టెన్షన్ పడ్డారట. అంటే ఒకటే మాటతో అక్కడ సీతమ్మకు నమ్మకాన్ని ఇచ్చిండు, రాక్షసులను భయపెట్టిండు. అంత తెలివిమంతుడు హనుమంతుడు. ఇంత తెలివున్నా, ఇంత బలమున్నా, ఏ రోజు కూడా హనుమంతుడు నేను నా కోసం అనుకోలే. ఎవరి కోసం పనిచేసిండు ఆయన? ఎవరి కోసం చేసిండు? రాముడి కోసం. ఎందుకు చేసిండు రాముడి కోసం? ఎందుకు చేసిండు? ఇంతమంది అక్క వాళ్ళు చెప్పారు కదా, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. ఈరోజు ఈ దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి. ధర్మాన్ని అందరూ మతం అనుకుంటారు అని చెప్పేసి ఇంతమంది నివాసాన్ని చెప్పిండు కదా. ఎందుకు మతం అనుకుంటున్నారు అంటే, మనకి ఏదైనా సరే ఇంగ్లీష్లో వినుడు చాలా ఇష్టం కదా. శుభోదయం అంటే చాలా తక్కువ మంది తెలుసు, గుడ్ మార్నింగ్ అంటే అందరికి తెలుసు. అట్లా శుభరాత్రి అంటే చాలా తక్కువ మంది వాడతారు, గుడ్ నైట్ అందరూ వాడతారు. అట్లా ఈ ధర్మం అనే ముచ్చట్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని బాగా ఎతికిరట మన వాళ్ళు. ఎతికేటప్పుడు అక్కడ ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో ఎక్కడ కూడా పదం లేదు. అయితే వాళ్ళు మతం అనేది ఒకటి ఉన్నది, ఆ మతానికి పదం ఏంటిది? రిలీజియన్ అని ఉన్నది. సో ఈ ధర్మానికి కూడా రిలీజియన్ అని మాట్లాడేసి వాళ్ళు. అట్లా మాట్లాడుకున్నప్పుడు మనకు కూడా ఏమైంది? ఇంగ్లీష్ రిలీజియన్ అయిపోయింది. నా రిలీజియన్ తెలుగులో ఏమంటారు? మతం అంటారు. సో ఈ ధర్మమే మతం అయిపోయింది. అట్లా మతమైంది తప్ప మనది ఇంతమంది అన్నోళ్ళు చెప్పినట్టు మతం కాదు, ధర్మం. అయితే ఇక్కడ హనుమాన్ గుడి లేని ఊరు మీరు ఎక్కడన్నా చూసిరా? హనుమాన్ గుడి లేని ఊరు కనిపించింది ఎక్కడన్నా? ఇప్పుడు రాముని గుడి, ఓ పాట, రాముని గుడి లేని ఊరు కూడా ఉంటుండొచ్చు, కానీ హనుమంతుని గుడి లేని ఊరు ఉన్నదా? ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే, ఎక్కడ కూడా హనుమాను నేను నా కోసం అనుకోలే. ఆయన జీవితం మొత్తం ధర్మం కోసమే, రాముడి కోసమే పోరాడింది. కాబట్టి నాకంటే కూడా మనం అనుకున్నాడు, సమాజం అనుకున్నాడు. కాబట్టి రాముడి కంటే ఎక్కువ గుర్తింపు హనుమంతునికి ఉన్నది. రాముడి కంటే ఎక్కువ మనం హనుమంతుని పూజిస్తాం. ఒక హీరో హనుమాన్. ఇప్పుడు ఈయన హీరో ఒప్పుకుంటున్నారా మీరు? లేదా ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు రెండో హీరో గురించి చెప్తా. రెండో హీరో ఏంటంటే, చిన్నప్పటి నుంచి చాలా చిన్న వయసు, ఒక 15-16 ఏళ్ళ వయసు అనుకోర్రీ. 15-16 ఏళ్ళ వయసు మన భారతదేశం ఉన్నది. బయట నుంచి ఇంతకుముందు అన్నోళ్ళు చెప్పినట్టు ఎవరెవరు వస్తున్నారు మీదికి, యుద్ధం చేస్తున్నారు, మనం ఓడగొడుతున్నారు, చంపుతున్నారు. ఆడోళ్లను
ఎత్తుకొని పోతున్నారు, పెద్ద మనుషులను చంపుతున్నారు, నరక యాతన పెడుతున్నారు, మతం మార్చేస్తున్నారు. నువ్వు బొట్టు పెట్టుకుంటే చంపుతా అంటున్నారు, నీ పండుగ నువ్వు చేసుకుంటే చంపుతా అంటున్నారు. నువ్వు గుడికి పోయి భగవంతుడు దేవుని దగ్గర పోతారా? మీరు ఎవరన్నా ఇక్కడ దేవుని దగ్గరికి పోయి మీరు మొక్కుతే మిమ్మల్ని చంపుతాము అంటున్నారు, మీరు పన్నులు కట్టాలి అంటున్నారు. అట్లా అంటప్పుడు ఒక ఆయన వచ్చిండు. ఒక ఆయన వచ్చి, ఎట్లా చంపుతారా? నా దేవుణ్ణి నేను మొక్కుతే, నా మొహం మీద బొట్టు నేను పెట్టుకుంటే మీరు ఎట్లా చంపుతారు? ఎక్కడి నుంచో మీరు మా దగ్గరికి అడుక్కోవడానికి వచ్చి మమ్మల్ని ఎట్లా లాక్కొని పోతారు అని వాళ్ళందరితో పోరాడి వాళ్ళందరితో యుద్ధంలో గెలిచి ఈరోజు మన మొహాల మీద బొట్టు పెట్టుకుంటున్నాం కదా. పెట్టుకుంటున్నారు ఎవరు? ఎంతమంది ఉన్నది బొట్టు మీ మొహాల మీద? ఆగో, పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవాలి బొట్టు. ఎందుకు పెట్టుకోవాలంటే మామూలుగా సైన్స్ అంటారు బొట్టు ఇక్కడ పెట్టుకుంటే మనకు లోపట్టు నుంచి ఏదేదో అవుతుంది, నరాలు ఉంటాయి, దానికి వెళ్ళి ఇది వస్తుంది, దీనికి వెళ్ళి అది పోతుంది అని. కానీ ఒక ముచ్చట నేను చెప్తా. మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలు లేకపోతే మీ తాత ముత్తాతలది 1 ఎకరమో 2 ఎకరాలో ఎక్కడనో దగ్గర ఉన్నది, ముఖ్యంగా పెద్ద మనుషులకి ముచ్చట. 2 ఎకరాలు ఉన్నది, ఓ తరం పోయింది, ఇంకో తరం వచ్చింది, మనకు అక్కడ 2 ఎకరాలు ఉన్నది అప్పట్లో అనే విషయం తెలిసింది. ఆ 2 ఎకరాల కోసం మనం ఎంత కష్టపడతామే అది మనం తెచ్చుకోవడానికి. ఎందుకంటే మనోళ్ళు మన కోసం కష్టపడిరు, దాన్ని ఒట్టిగా ఎందుకు వదిలేయాలి అని చెప్పి. ఈరోజు నిజంగా చెప్తున్నా, ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు, తెలుసా మీ అందరికీ? ఆ ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వ్యక్తులు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఇంత పెద్దగా హిందూ సమ్మేళనం జరుపుకోవడానికి ఇక్కడ నుంచి మేము రాకపోతుండే, అక్కడి నుంచి మీరు కూడా రాకపోతుండే. ఎందుకంటే మనం అందరం కూడా బొట్లు పెట్టుకోకుండా ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా బురకాలు వేసుకొని, మగవాళ్ళందరూ కూడా మీసాలు గీక్కొని ఉంటుండే. ఎవరి కోసం పోరాడింది ఆయన? ఆయనకేమొచ్చింది? ఏం రాలే. నా సమాజం, నా దేశం బాగుండాలి, నా ధర్మం నా తర్వాత తరాలకు చేరుకోవాలి అనుకున్నాడు. అది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన 2వ హీరో. ఈయన కూడా హీరో ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు 3వ హీరో గురించి చెప్తా. వీళ్ళు ఏంది అంటే, ముఖ్యంగా మీ నాన్న ఎవరి గురించి ఆలోచిస్తాడు? మీ ఇంట్లో మీ గురించి ఆలోచిస్తాడు, ఇది బాగా చెప్తారు. మీరేమన్నా అడిగితే తెచ్చిస్తారు. మీ అమ్మ ఎవరి గురించి ఆలోచిస్తుంది? మీ గురించే. కొన్ని పక్కింటోళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పక్కింటోళ్ళు మీ గురించి ఆలోచిస్తారా? కొన్ని మీరు పక్కింటోళ్ళ గురించి ఆలోచిస్తారా? అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారబ్బా, వాళ్ళు ఏంటంటే, నేను మా ఇల్లు ఇది పక్కన వాయ, ఎంతసేపు దేశము ధర్మము దేశము ధర్మము అంటారు. దానికోసము రోడ్లు పట్టుకొని తిరుగుతారు. ఈ దేశంలో ఇక్కడి నుంచి ఎక్కడికంటే అక్కడికి పోతారు, ఎవరినైనా ఎదిరిస్తారు, పోరాడతారు, ₹1 కూడా తీసుకోరు. పేరు బురుక్కుని వచ్చి ఇట్లా మీడియా ఛానల్ ఎవరన్నా వచ్చి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మీ దగ్గర మైక్ పెట్టిన మాట్లాడారు అంటే, అయ్యో మేము మాట్లాడడం, మేము పక్కకు పోతాము అంటారు. ఎవరి కోసం కష్టపడుతున్నారు వాళ్ళంతా అంటే, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం. 1 కాదు 2 కాదు, నార్మల్గా అట్లా కష్టపడితే మనకైతే అలుపు వస్తుంది. పేరు రాకుండా, పేరో లేకపోతే డబ్బో, ఈ రెండిట్లో లేదో ఒకటి కావాలి మనకు కష్టపడితే. 3వది మీరు పరీక్షలు రాస్తారు కాబట్టి మార్కులన్న కావాలి. ఈ 3 లేవు అంటే మనం కష్టపడలేము. కానీ వాళ్ళు ఈ 3 లేకున్నా కూడా కష్టపడతారు. ఈ 3 వద్దనుకొని కష్టపడతారు. 1 కాదు 2 కాదు 3 కాదు, 100 సంవత్సరాల నుంచి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నేను అనే విషయాన్ని పక్కన పెట్టి పోరాడుతా ఉన్నారు. వాళ్ళే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈరోజు అన్న వాళ్ళు చెప్పారు సంఘ్ గురించి. సంఘ్ లేకపోయి ఉంటే ఆ ఊహ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే 100 సంవత్సరాల సంఘ్ ఈ రోజు హిందూ సమాజాన్ని జాగృతం చేసింది. 100 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు మనం ధైర్యంగా బయటకు రాగలుగుతున్నాం నేను హిందువు అని. ఒక 10-15 సంవత్సరాల క్రితం కూడా అన్న పెద్దలు మీరందరూ కూడా తెలుసు, ఒక 10-15 సంవత్సరాల క్రితం మన వ్యవస్థ ఎట్లా ఉండెనో, మనం ఎట్లా ఉండెనో. ఇదే హిందూ సమ్మేళనం అంటే నిజంగా ఈ రోజు ఇంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ రాత్రి 10 అవుతున్నా కూడా కదలకుండా కూర్చొని ఉన్నారు. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం మీరు ఒక హిందూ కార్యక్రమాన్ని పెట్టుకోవాలి అంటే ఎంత కష్టపడుతుండే.
అసలు పెట్టుకోవడం కుదురుతుండేనా? ఈరోజు కుదురుతున్నది అంటే దానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఒక్కసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టాలి మనం. నిజమమ్మా, పేరు లేకుండా ఎవరు కష్టపడరు. అయితే పేరు కావాలి, లేకపోతే డబ్బు కావాలి. ఈ రెండింటిపైనే ప్రపంచం మొత్తం నడుస్తున్నది. కానీ ఈ రెండు కాదనుకొని తమ ప్రాణాలను చంపిర్రమ్మ, చురికిచ్చి చంపిర్రు. చాలా మందిని ప్రాణాలు తీసిర్రు. ఇదే దేశంలో ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళు వెనకాలకెళ్ళి కత్తులతోటి పొడుస్తుంటే భారత్ మాతాకి జై అనే మాటలు మాట్లాడారు తప్ప ఏ రోజు అంతకుమించి వేరే మాట్లాడలేదు. కానీ ఈ రోజు మనకి వీళ్ళని హీరోలుగా మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. వీళ్ళు మనకు హీరోలు. గట్టిగా చప్పట్లు ఒకసారి వీళ్ళకి. ఇక నాలుగవది లాస్ట్. ఈరోజు ఫస్ట్ చెప్పిన నేను, మన ఇండ్లలో మనం కూర్చొని ఉంటాం కదా. ఈరోజు చాలా మంది హిందువులు ఉన్నారు. మన భారతదేశం మొత్తం మీద 2011లో జనాభా లెక్కలు చేస్తూ ఉంటారు. హిందువులు ఎంతమంది ఉన్నారు, వేరే మతాలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కౌంట్ చేస్తుంటారు కొన్ని సంవత్సరాలకు ఒకసారి. అయితే కరోనా వచ్చుట్ల మన దాంట్లో మనం చేయలేదు, ఇప్పుడు మళ్ళీ చేస్తారు నెక్స్ట్. అయితే 2011లో జనాభా లెక్కలు చేసిర్రు. జనాభా లెక్కలు చేస్తే భారతదేశంలో ఎక్కువ మంది ఎవరుంటారు? హిందువులే ఉంటారా? ఎట్లా? ఎవరు చెప్పారు మీకు? హిందువులే ఉంటారు. ఇంకోటి ఏంటంటే, హిందువులు ఉండడానికి భారతదేశం తప్ప ఇంకేం లేదు. భారతదేశంలో మాత్రమే హిందువులు ఉండగలుగుతారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారమే మన దేశంలో దాదాపు 11 రాష్ట్రాలలో హిందువులు తగ్గిపోయారు, మైనార్టీలు అయిపోయారు. ఒక పాపదుడు అంటున్నారు. వాస్తవం, 11 రాష్ట్రాలలో హిందువులు మైనార్టీలు అయిపోతున్నారు. ఇక నెక్స్ట్ సంవత్సరం మళ్ళీసారి జనాభా లెక్కలు చేస్తారు, అప్పుడు ఇంకెంతమంది తగ్గిపోతారో తెలియదు. అయితే ఈ రోజు మామూలుగా మిమ్మల్ని మతం మారు అని ఎవరన్నా కొడుతున్నారా? నువ్వు బొట్టు పెట్టుకుంటా అంటే ఎవరన్నా కొడుతున్నారా? గుడికి పోతాము అంటే ఎవరన్నా కొడుతున్నారా? గుళ్ళకు పోవాలంటే మీరు ఏమైనా పన్నులు కట్టన్నా? మీ పండుగలు మీరు జరుపుకోవాలి అంటే ఎవరన్నా అడ్డు వస్తున్నారా? కానీ మీ పూర్వీకులు అంటే మీ తాత ముత్తాతలు ఉంటారు కదా, మీ తాతోళ్ళ నాయన, వాళ్ళందరూ ఈ దేశంలో హిందూగా బ్రతకడానికి చాలా కష్టపడ్డారమ్మా. ఈరోజు మీకు అందరికి బతుకమ్మ పండుగ తెలుసు కదా. బతుకమ్మ కోలు అని వాడతారు కదా, బతుకమ్మ ఆడుకుంటా. అయితే ఆ బతుకమ్మ ఆడేటప్పుడు మన తల్లులను బట్టలిప్పేసి బజార్లలో బతుకమ్మలు ఆడిచ్చిర్రు. ఎందుకు అంటే హిందువులు కాబట్టి. మీ తండ్రుల వాళ్ళ తాతలు ఉంటారు కదా, తాతలు ముత్తాతలు బొట్టు పెట్టుకొని రోడ్ల మీదకి పోతుంటే వాళ్ళని నరికి చంపిర్రు. గుళ్ళలకు పోతము అంటే కాళ్ళు ఇరగొట్టిర్రు. అంత చేసినా కూడా వచ్చి నువ్వు మతం మారతావా, మతం మారకపోతే నిన్ను చంపుతా అన్నా కూడా మీ తాతలు ముత్తాతలు వాళ్ళ తల్లులు తండ్రులు మతం మారగా కాబట్టి ఈరోజు ఇప్పటికీ మనం హిందువులుగా ఈ దేశంలో బ్రతకగలుగుతున్నాం. మనకు తెలిసిన ముచ్చట ఏంటిది? ఛత్రపతి శివాజీ మహారాజు పోరాడిండు. మొన్న ఒక సినిమా వచ్చింది, ఏంటది? వాళ్ళ అబ్బాయి చావా పోరాడిండు. కానీ అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజులు, చావాలు, ఝాన్సీ లక్ష్మీబాయిలు ఇక్కడ ఉండేటటువంటి హిందువుల ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నారు. వాళ్ళు అంత పోరాడారు కాబట్టే నా దేశం నా ధర్మం కోసం నా ప్రాణం పోతే పోని అనుకున్నారు కాబట్టే ఈ రోజు మనం హిందువులుగా ఇంకా బ్రతికున్నాం. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇద్దరు లేరమ్మా మన దేశంలో హీరోలు. ప్రతి కుటుంబంలో ఉన్నారు. ప్రతి కుటుంబంలో హీరోలు ఉన్నారు. హీరోయిన్ కాదు, అందరు హీరోలే. మీ అమ్మలు హీరోలే, నాన్నలు హీరోలే. వాళ్ళందరికి ఒకసారి గట్టిగా. ఇప్పుడు వాళ్ళకి మనమేమి ఇవ్వాలి? ఈరోజు పొద్దుగా ఒక వార్త చూసిన. ఈ వార్త ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. ఆ వార్త ఏంటిది అంటే నా వాట్సాప్ ఫోన్లోకి వచ్చిందమ్మా. ఆ వాట్సాప్ ఫోన్లోకి వచ్చిందన్న మీరందరూ కూడా ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే కేవలం ప్రసంగాలతోటి ఏది జరగదన్న. ప్రసంగాలతోటి మొదలవుతుంది. ఆ ప్రసంగాలు అయిపోయిన తర్వాత ఇంతకుముందు అన్న చెప్పినట్టు బయటకు పోయి వచ్చిర్రు చెప్పిర్రు పోయిర్రా అనుకొని మనది మనం వదిలేసుకున్నాం అనుకోర్రి,
ఫస్ట్ నేను చెప్పిన కదా, మీ పిల్లలు ఇక్కడ డాన్సులు చేస్తా ఉంటే వీడియోలు తీసుకొని మురిసిపోతున్నటువంటి తల్లిదండ్రులు రేపటినాడు ఆ పిల్లలు ఈ దేశంలో చక్కగా బ్రతకాలి అంటే ఈ ధర్మం వాళ్లకు చేరాలి. ఈ ధర్మం వాళ్లకు చేరాలి అంటే మీరు వాళ్ళకి మాట్లాడేటటువంటి శక్తిని ఇవ్వాలి. ఈ ధర్మం గురించి చెప్పాలి. ఈ ధర్మాన్ని వదిలి బయటకు పోవద్దు అంటే ఈ ధర్మం గొప్పతనం వాళ్ళకి తెలియజేయాలి. ఈ ధర్మం గొప్పతనం ఎప్పుడైతే మీరు వాళ్ళకు తెలియజేయరో ఏమవుతుంది? ఈ ధర్మం నుంచి వేరే మతంలోకి వాడు కన్వర్ట్ అవుతాడు. ఎప్పుడైతే వాడు కన్వర్ట్ అవుతాడో సొంత తల్లిదండ్రులకు కూడా తలకొరువు పెట్టినటువంటి పుత్రులు ఉన్నారు ఈ దేశంలో ఇప్పుడు. ఎందుకు అంటే మతం మారితే ఈ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సైతాన్లు అయిపోతారు, దయ్యాలు అయిపోతారు, కాఫీర్లు అయిపోతారు. నీ దేవుడు సైతాన్ అవుతాడు, నువ్వు కాఫీరు అవుతావు. ఈరోజు పొద్దున ఒక వార్త చూసిన, లవ్ జిహాద్ హైదరాబాద్ లో KPHB జరిగింది. హైదరాబాద్ లో KPHB ఒక లవ్ జిహాద్ జరిగింది. అబ్బాయి హిందూగా మారిందట. హిందూగా మారి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తల్లిలో మీరు అందరు వినాలమ్మా, ఇది చాలా ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే మన కొడుకుల పైన, మన కూతుర్ల మీద మనకి ఎంతో ఇష్టం ఉంటది, ఎంతో ప్రేమ ఉంటది. వాళ్ళు ఎదగాలనుకుంటారు. వాళ్ళ కోసం ఏ సాక్రిఫైస్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మీరు కళ్ళ ముందు వాళ్ళు చస్తుంటే మనం చూడలేం. కాబట్టి వాడు మంచిగా ఉండాలంటే ఏం చేయాలనో మనం వినాలి. అందుకోసం వాళ్ళకు మన ధర్మం గురించి చెప్పాలి. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రోజే ఇక్కడ చెప్పాలనో వద్దో కానీ చెప్పి తీరాలని చెప్తున్నా నేను. ఆ పెళ్లి కొడుకు వేరే నలుగురితోటి కలిసి ఆ పిల్లకు మత్తు మంది ఇచ్చేసి పాడు చేసిండు. ఎవరికన్నా బయట వాళ్ళకి చెప్తే నేను చంపుతామని బెదిరించారు. అయినా ఆ మహాతల్లి బయటకు వచ్చి పోలీసుల దగ్గర కేసు పెట్టింది. ఎప్పుడో జరగలేదు, ఈ 3 రోజుల క్రితం జరిగింది. మన భాగ్యనగర్ లోని KPHB కాలనీలో జరిగింది. దాని FIR కాపీ కూడా నా దగ్గర ఉన్నది. ఈ రోజుకు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ప్రేమ పవిత్రమైనది, దానికి మతాలను అంటగడుతున్నారు, ఎంత మతం మాది అని. ఇక్కడ మన పిల్లల తప్పు కాదు. మన పిల్లలకి ధర్మాన్ని మనం చేరవేస్తలేము. మన పిల్లలకి మన ధర్మం గొప్పతనం మనం చెప్తలేము. మన పిల్లలకి బయట జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి మనం తెలియజేస్తలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలతో మనం సమయం కేటాయిస్తలేము. తల్లిదండ్రులు దయచేసి నాకు తెలుసు మీ కష్టం. ఎందుకంటే పిల్లలకు LKG ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడితే తప్ప మన LKG ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి ఈరోజు. అంతటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. ఎందుకంటే ప్రభుత్వాలను అడగడానికి మనకు నోరు రాదు. ప్రభుత్వాలను అడగలేం. మాకు ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలని అడగం. మాకు ఫ్రీ బస్సులు కావాలని అడుగుతాం. మాకు ఫ్రీ పథకాలు కావాలని అడుగుతాం. ఫ్రీ పథకాలు, ఫ్రీ బస్సులతోటి బతుకులు మారవు. ఒక్కసారి ఓటేసినామంటే 5 సంవత్సరాలు వాడు పైన తైతక్కలాడినా కూడా మనం కూర్చోవాల్సిన అవసరం లేదు. మనం సంఘటితం కావాలి. ఇంతకుముందు అన్నారు కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థను ఎవరో తీసుకురాలేదు. ఆ కుల వ్యవస్థను మన రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే హిందువులు ఎప్పుడైతే సంఘటితం అవుతారో, హిందువులు ఎప్పుడైతే కలిసి ఉంటారో బతుకుండదు రాజకీయ నాయకులకి. కాబట్టి మనం కులాల వారీగా విడిపోవాలి. ఎప్పుడైతే ఈ దేశంలో ఉండేటటువంటి 100 కోట్ల మంది హిందువులు గట్టిగా కలిసి మేమందరం ఒకటే అంటామో మనకేది కావాలంటే అది చేయాల్సి వస్తుంది రాజకీయ నాయకులు. అప్పుడు భారత్ విశ్వగురు అవుతుంది. భారత్ విశ్వగురు అవడం బయట ప్రపంచానికి అవసరం లేదు, ఇక్కడ ఉండేటటువంటి నాయకులకు కూడా అవసరం లేదు. కానీ మనకు కావాలంటే మనం అందరం సంఘటితమై ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కొటేషన్. గడప లోపలనే ఇంతమంది చెప్పిన తర్వాత కూడా మన నోటి నుంచి అది రాకపోతే రేపటినాడు మీ బతుకులు ఎవ్వడూ మార్చలేడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవ్వడూ మార్చలేడమ్మా. మన కళ్ళ ముందే ఎంతో మంది చచ్చిర్రు ఈ ధర్మం కోసం. ఎందుకు ధర్మం కోసం ప్రాణాలు సైతం ఎందుకు ఇస్తున్నారు? నువ్వు ఇస్తావా ప్రాణం? నువ్వు ఇయ్యగలుగుతావా ప్రాణం? మన ఇంట్లో వాళ్ళ కోసమే మనం ప్రాణాలు ఇవ్వలేం. మన ఇంట్లో వాళ్ళ కోసమే మనం ప్రాణం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తాం. లేచి నువ్వు ప్రాణం ఇస్తావా నీ కొడుకు కోసం అంటే, నీ కూతురు కోసం అంటే, నీ అమ్మ కోసం అంటే, నీ నాన్న కోసం అంటే ఆలోచిస్తాం. కానీ ఈ ధర్మం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసారు ఎందరో వీరులు. ఎందుకోసం? ఈ ధర్మం బాగుంటేనే నా పిల్లలు బాగుంటారు. నీ ఆస్తులు, పాస్తులు, అంతస్తులు వీటన్నిటికంటే కూడా మించినది ధర్మం. అందుకోసమే అన్నాడు కదా ఇంతకుముందు, ఈ ధర్మం మాత్రమే చెప్తుంది లోకా సమస్త సుఖినో భవంతు అని. ఇంతమంది ఆ పాప ఇక్కడ మనోడు ఎవరో వచ్చి వైర్ ఇట్లా కలుపుతా ఉంటే అక్కడ ఉండేటటువంటి లైట్ ఇట్లా కింద పడిపోయింది. కింద పడబోతా ఉంటే మనకెందుకులే అనుకోకుండా ఆ పాప టక్కున అది పట్టుకున్నది. అంటే పక్కవాడికి మంచి చేయాలనేటువంటి ఆలోచన మన రక్తంలోనే ఉన్నది. దాన్ని మనం చంపుకోవద్దు.
దాన్ని మనం చంపుకోవద్దు. కానీ ఎప్పుడైతే నీ అస్తిత్వమే లేకుండా ఎవడన్నా చేస్తా అని ముందుకొస్తే అక్కడ కూడా మన వీరులు మనకు చెప్పినటువంటి విషయాలున్నాయి. కానీ మన చరిత్ర మనకు తెలియదు, మన వీరుల చరిత్ర మనకు తెలియదు. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ బొట్టు కేవలం ఏదో టెక్నాలజీ, మన సాంకేతికంగా వీళ్ళు చెప్తా ఉంటారు సైన్స్ పరంగా అవన్నీ తర్వాత ముచ్చట. కానీ ఈ బొట్టు అనేది కేవలం బొట్టు మాత్రమే, కుంకుమ కాదు. ఎంతో మంది వీరుల రక్తం, వాళ్ళు ఎంతో మంది ఆ రక్తాన్ని చిందించి మన కోసం, మన తర్వాత తరాల కోసం అని చెప్పేసి దాన్ని కానుకగా ఇచ్చారు. ఈ రోజు ఈ బొట్టు పెట్టుకోవడానికి మనం సిగ్గుపడొద్దు. ఎందుకంటే వాళ్ళు సంపాదించినటువంటి పాస్తులను మనం అనుభవిస్తాం కదా. మా అమ్మనో మా నాయననో నా కోసం ఒక ఇల్లు కడితే ఆ ఇండ్ల కోసం ఏదన్నా చేయగలుగుతాం. మనం ఆ ఇంటిని పోగొట్టుకోవద్దు అనుకుంటాం, ఎంత కష్టం వచ్చినా సరే. ఎందుకంటే వాళ్ళ గుర్తు అని. ఈ బొట్టు కూడా వాళ్ళ గుర్తే. మనం ఆ గుర్తును చెరిపేయొద్దు. ఆ గుర్తు వాళ్ళకు మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్. ఖచ్చితంగా దాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయరు. మిగిలిన ఏమన్న తర్వాత సైంటిఫిక్ ఏమున్నది, అదేమున్నది, ఇదేమున్నది వచ్చి అదంతా తర్వాత ముచ్చట. కానీ అట్లీస్ట్ మన పూర్వీకులకు మనం ఇచ్చేటటువంటి విలువ అది. అండ్ మీ పిల్లలకి ఒక్క లవ్ జిహాదులనే కాదమ్మా, అన్ని జరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈరోజు చూస్తున్నాం మనం ప్రపంచంలో ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవడో వచ్చి ఎవరి మీదనో బాంబు వేస్తున్నాడు, ఇంకెవడో వచ్చి ఇంకోటి మీద బాంబు వేస్తున్నాడు, వాడు వీని చంపుతున్నాడు, వీని వాడిని చంపుతున్నాడు. మన దేశం మాత్రం ప్రశాంతంగా ఉన్నది అనుకుంటున్నాం మనం. మన దేశానికి బయట నుంచి శత్రువులు లేరు, మన దేశంలో లోపలనే శత్రువులు ఉన్నారు. ఇప్పటిదాకా పిల్లలకు చెప్పినా, ఇప్పుడు పెద్దలకు చెప్తున్నా. మన దేశంలో లోపలనే శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో మనకు తెలిసి కూడా మూసుకొని మనం కూర్చుంటే రేపటి నాడు నీ ఇంట్లోకి రారు అనే నమ్మకం లేదు. ఖచ్చితంగా నీ ఇంట్లోకి వస్తారు. నీ ఇంట్లోకి ఒకసారి శత్రువు వచ్చిన తర్వాత రేపు ప్రశాంతంగా నువ్వు బాగుండు అనుకోడు, నిన్ను చంపి వాడికి కావాల్సింది వాడు తీసుకొని పోతాడు. ఇప్పటికైనా మనం నిద్ర లేచి ఈ కులం, జాతి, నీ పార్టీ నా పార్టీ, నీ హీరో నా హీరో, నీ హీరోయిన్ నా హీరోయిన్ అనుకొని ఇట్లనే తన్నుక చేస్తా ఉంటే రేపటి నాడు ఎవ్వరు హిందువులను కాపాడలేరు. ఈరోజు హిందువులను కాపాడుకోవాల్సింది హిందువులు మాత్రమే. మన ఇప్పుడు అన్న కొటేషన్ ఏంటిదో కిందది, గడప లోపల గడప దాటితే చిన్నపిల్లలకు అర్థమైనట్టు పెద్దవాళ్ళకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఉండమన్నా. నిజంగా చెప్తున్నా, భారతీయులకి ముఖ్యంగా హిందువులకి భారతదేశం తప్పితే వేరే దేశం లేదు. మీరు అనుకుంటున్నారేమో పైసలు ఉన్నోడు ఈ దేశం నుంచి వేరే దేశం చెక్కేయచ్చని. కానీ ఏ దేశంలో ముస్లిం పాపులేషన్ పెరిగినా ఏం జరుగుతున్నదో మీరు ఒక్కసారి చూడొచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం మనం అందరం అనుకుంటాం కదా అమెరికా అని. అమెరికాలో కూడా షరియా లా పెడతా ఉన్నారు చాలా ప్లేస్లల్లా. షరియా లా అంటే ఏంటిది? ఆడవాళ్ళమ్మ, ముఖ్యంగా మీరందరూ, మీకు ఎటువంటి హక్కులు ఉన్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు మొహాలు కనబడుతున్నాయి కదా, మొహాలు కనబడే మాకు బుర్కాలు వేసుకోవాలి, ఆఫీసులకు పోవుడు ఉండదు, చదువు ఉండదు, పనులు చేయవద్దు, ఇంటికి వెళ్ళి బయటకు రావద్దు. ఈ రోజు మన అఖండ భారతం నుంచి ముక్కలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలలో ఉన్నది ఓన్లీ ఇంటి కిటికీ ఉంటది కదా, ఆ కిటికీ నుంచి మాత్రమే బయటకు చూడాలి. అంతకు మించినటువంటి ప్రపంచం మీకుండదు. ఈ రోజు ఈ కొడుకులందరూ మాట్లాడుతూ ఉంటారు భారతదేశంలో సనాతన ధర్మంలో హిందువులకు స్వేచ్ఛ లేదు, స్త్రీలకు స్వేచ్ఛ లేదు అని. అన్న చెప్పిండు ఇంతకుముందు, ఏ తల్లిని చూసినా నువ్వు దుర్గాన్ని చూడు, ఎవరినన్నా చూడు, ఏముంటాయి చేతుల ఆయుధాలు ఉంటాయి. స్త్రీని శక్తిగా పూజిస్తాం మనం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే నమో నమః అని. అటువంటి స్త్రీ శక్తులు మన దేశంలో ఉన్నారు. అటువంటి స్త్రీ శక్తులు ఈ ధర్మం కోసం పోరాడారు. ఇకపై మళ్ళీ ఈ ధర్మం కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. అదేదో మీరు చేతుల్లో కత్తులు పెట్టుకునే అవసరం లేదు. మీ పిల్లలకు ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేయాలి. మన రామాయణ భారతాలు చెప్పుర్రి, మన భగవద్గీత చెప్పుర్రి, మన ఇతిహాసాలని చెప్పుర్రి, మన వీరుల చరిత్రను చెప్పుర్రి, మన భారతదేశ అసలైనటువంటి చరిత్రను వాళ్ళకి పరిచయం చేయర్రి. అరే నువ్వు అసమర్థుడివి కాదు, ఎంతో మంది వీరులు ఈ దేశం గురించి పోరాడితే నువ్వు పుట్టినావు. ఆ వీరుల యొక్క శక్తి నీ లోపల ఉన్నదనే విషయాన్ని వాళ్ళకి పరిచయం చేసే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి ఆటోమేటిక్ గా ఏం లేదు, మనం నిద్రాణమై ఉన్నాం అంతే. ఒక్కసారి తట్టి టప్మని లేస్తే నిద్ర లేస్తాం. మనం ఒక్కసారి నిద్ర లేచి అందరం చేతులు పట్టుకొని ఒక్కసారి భారత్ మాతా కీ అని గట్టిగా అంటే ఈ సౌండ్ కి చేస్తారు. ఇంతకుముందు వాడు ఎవరు అన్నారు కదా, 15 నిమిషాలు ఇస్తే మాకు
మేము హిందువులందరినీ లేపేస్తాం పోలీసులు పక్కకు పోతే అని. పిల్లలు ఉన్నారు, అందుకోసం ఫస్ట్ ఇవన్నీ చెప్పలేదు, కానీ ఈ విషయాలు మీకు కూడా తెలియాలి నాన్న. రీసెంట్ గా ఉత్తమ్ నగర్ అనేటటువంటిది, అంటే ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ అనే ప్రదేశంలో హోలీ జరుగుతా ఉన్నది. హోలీ జరుగుతా ఉంటే అక్కడ ఉండేటటువంటి ఒక పాప, చిన్న పాప చేతిలో నుంచి రంగేదో జారి కింద పడి ఒక ఆమె మీద పడ్డది, ముస్లిం మీద. పడ్డనందుకు తరుణ్ అనేటటువంటి ఒక అబ్బాయిని అతి కిరాతకంగా చంపిర్రు, అదే ఉత్తమ్ నగర్ లా. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి మా పైన రంగులు వేసిర్రు అని. కానీ ఇవే రంగులు అమ్ముకొని బతుకుతా ఉన్నారు వాళ్ళు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి విషయం మీకు నేను చెప్తా. హోలీ తర్వాత ఇంకో పండుగ వచ్చింది. ఏం పండుగ? రంజాన్. ఆ రంజాన్ పండుగ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేయలే, అందరూ గట్టిగా కూర్చొని రోడ్ల మీదకి వచ్చి హనుమాన్ చాలీసా చదివారు. హనుమాన్ చాలీసా చదవడానికి 3:30 నుంచి 4 నిమిషాలు పడుతుంది, గంటకు మించి ఎక్కువ పట్టదు. మెల్లగా చదివితే, ఫాస్ట్ గా చదివితే 2 నిమిషాలు అయిపోతుంది. అంతమంది వచ్చి కూర్చొని హనుమాన్ చాలీసా చదివితే ఆ 3:30 నిమిషాలకే వీళ్ళందరూ భయపడి పోలీసుల దగ్గరికి పోయి పోలీసు పర్మిషన్ తోటి, విత్ పోలీస్ ప్రొటెక్షన్ తోటి పండుగ జరుపుకున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ తోటి పండుగ జరుపుకున్నారు. ఈ నా కొడుకులు మాట్లాడతారా 15 నిమిషాలు ఇస్తే మనకి ఏదో చేస్తామని? హిందూ లోపల క్షాత్రం పోలేదు, క్షాత్రం ఉన్నది. కానీ రాజకీయ నాయకులు మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి మనం బయటకు రావాలి. పార్టీ వేరు, మిగిలిన అన్ని వేరు, కానీ హిందువుల విషయానికి వచ్చేసరికి మనం అందరం ఒకటే అనే నినాదం ఖచ్చితంగా మన మనసుల్లో ఉండాలి. అది బయటకు చెప్పాలి, పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయాలి. అది చేస్తే మాత్రమే మీరు అనుకుంటున్నటువంటి భావి భారత పౌరులు, భారత భాగ్య విధాతలు, రేపటి తరం గట్టిగా ఉంటది. రేపటి తరం గట్టిగా ఉండాలంటే ఈ రోజు నీ ధర్మాన్ని వాళ్ళకు తెలిపే ప్రయత్నం చేయండి. మరొకసారి నిజంగా చెప్తున్నా, ఏ మతమన్నా ఎవరన్నా సరే మనకు కోపం లేదు, ఉండదు. కానీ నా అస్తిత్వం విషయానికి వస్తే వాడు ఎవడైనా ఒకటే. ఈ దేశంలోకి బ్రతకడానికి వచ్చినప్పుడు బ్రతకడానికి ఉండాలి. వాడిని సమానంగా చేస్తాం. ఈరోజు చిన్న పిల్లలు అందరం మనం మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? ప్రతిజ్ఞ చేస్తారు కదా మీరు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ, నేను నా దేశాన్ని, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఖచ్చితంగా చెప్తున్నాం. వందే మాతర గీతం వస్తే పాడుతాం, జనగణమన వస్తే సెల్యూట్ చేస్తాం, భారతీయ జెండాకు శిరస్సు వంచుతాం. కానీ వందే మాత్రం చదవ, జనగణమన పాడ, భారతీయ జెండాకు నేను సెల్యూట్ చెయ్య, నువ్వు నా సోదరుడు అనుకున్నా, నేను నీ సోదరుణ్ణి అనుకోను అంటే ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నాకు నీ ఇల్లు ఎంత దూరమో నీకు నా ఇల్లు అంతే దూరం. నేను అది కాదనుకొని 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు నీకోసం ముందుకు వచ్చిన, నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి కూడా బయటకు రాకపోతే దొబ్బే అని మనం వెనక పోతాం. ఇది ఆత్మ గౌరవ పోరాటం. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది. మొహాల మీద తూ అని ఉమ్మినా కూడా తుడుచుకొని పోతామా? పోము, పోవద్దు. మరొకసారి సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. నా ధర్మం నాకు ఇది చెప్పింది, ఖచ్చితంగా నేను ఇది పాటిస్తా. కానీ దానికో పరిధి ఉన్నది. ఆ పరిధి దాటితే చేయాల్సింది చేస్తా. భారత్ మాతా కీ. చేతులు లేపాలమ్మా. చేతులు ఎందుకు లేపాను నేను చెప్పిన తర్వాత కూడా మీరు చేతులు లేపకుండా భారత్ మాతకి జై అంటే మనల్ని కాపాడేటోడు వెళ్ళాడు. ఎవడు రాడు, ఏ రాజకీయ నాయకుడు రాడు. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఆ తల్లి చెప్పింది ఇంత ముందు, మేము ఈ ధర్మం కోసం పోరాడుతా ఉంటే మాకు అవార్డులు రావు అని. నిజంగా ధర్మం గురించి పోరాడుతున్నటువంటి ఎంతో మంది ఉన్నారు. గోమాతల గురించి చస్తున్నటువంటి వీరులు ఉన్నారు మన దగ్గర. కన్వర్షన్స్ కావద్దని లవ్ జిహాదాల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరూ దేనికోసం పోరాడుతున్నారు? ఎవరి కోసం పోరాడుతున్నారు? వాని ఇంటికి, వాని పైన 4 కేసులు వస్తే ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఆ కేసులు తీయడు. కానీ నా సమాజం బాగుండాలి అని పోరాడుతున్నటువంటి అటువంటి వీరులు ఉన్నారు మన చుట్టుపక్కల. నిజంగా చెప్తున్నా, మరొక్క మాట, వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయకున్నా సరే, కానీ దయచేసి తిట్టకుర్రి, వాళ్ళని కించపరిచే ప్రయత్నం చేయకుర్రి. ఎందుకంటే వాడు ఈ రోజు స్ట్రీట్ ఫైట్ చేస్తున్నాడు కాబట్టి, బయటకు వచ్చి రోడ్ల మీద పోరాడుతున్నాడు కాబట్టి ఈ రోజు మీరు ఇంట్లో సుఖంగా ఉండగలుగుతున్నారు. ఒక్కసారి అట్లా ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి ఇటువంటి వీరులు, పిల్లలు, వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి రాకుండా నాకెందుకులే ఈ సమాజంతో అనుకుంటే ఇట్లా ఉండదమ్మా పరిస్థితి. ఇట్లా ఉండదు. ఒక కాశ్మీర్ అవుతుంది, ఒక బెంగాల్ అవుతుంది. ఈరోజు తెలంగాణ, కాశ్మీర్లో మీకు తెలుసు అనుకుంటా, ఏకంగా మసీదుల నుంచి మీ ఆడపిల్లల్ని, మీ భార్యల్ని, పిల్లల్ని, మీ ఆస్తుల్ని అన్ని వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోర్రా అన్నారు.
వచ్చేసి అందరూ. ఏ రాజకీయ నాయకుడు ఏం చేయలే, ఏం బీకలేరు రాజకీయ నాయకుడు. నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి స్ట్రీట్ ఫైటర్ల మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, వాళ్ళతో కలిసి మీరు ఉండాలి, వాళ్ళని మీరు విత్తగురు దయచేసి. ఎందుకంటే ఈ రోజు మీరు సుఖంగా ఉండగలుగుతున్నారంటే రోడ్ల మీదకి వచ్చి ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వీరుల వల్లే. వానికి ఏ అవార్డు రాదు. 4 కేసులు, 30 కేసులు, 40 కేసులు నెత్తి మీద పెట్టుకుంటారు. వాని ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళని చక్కగా చూడరు. ఎందుకంటే నీ వల్ల మా ఇజ్జత్ పోతున్నదిరా అని చెప్పి తిరుగుతా ఉంటారు. అటువంటి వీరులు ఎవరైనా మీ కళ్ళ ముందు కనబడితే మనస్ఫూర్తిగా నవ్వి థ్యాంక్స్ చెప్పుర్రి, అంతకు మించి ఏం చేయకుర్రి. ఎందుకంటే అంతకు మించి మనం ఏం చేసినా వాళ్ళు వద్దంటారు. మన దగ్గర నుంచి పైసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఇంకేదో ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. కాబట్టి మన బాధ్యతగా మనం ఏం చేద్దాం, మన ధర్మాన్ని మన పిల్లలకి అందజేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన వీరులు మనకి చాలా అద్భుతంగా ఎంతో పోరాడి ఆ ధర్మాన్ని సురక్షితంగా మనకి ఇచ్చారు. మనం అది వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. మళ్ళొకసారి అందరూ చెప్తారు ఇట్లా, సర్వేజన. ఎవరు నేర్పించారు ఇది? ఏ పాఠశాలలో నేర్చుకున్నారు మీరు? ఏదైనా పెన్ను పేపర్ పెట్టి మీతోటి రాపిచ్చిర్రా 100 సార్లు 200 సార్లు రాయరని? మన రక్తంలో ఉన్నది సర్వేజన సుఖినో భవంతు అని. ఈ రక్తంలో ఉన్నది ఈ నేల, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అది. ఎవడో వచ్చిండు ఏదో చేస్తున్నాడు, ఇంకెంతో మాట్లాడాలన్నది, కానీ ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఆయన నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంతమంది ఒక చిన్న కార్యక్రమం చేయడం చాలా కష్టం అని, అట్లాంటిది ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పండి, గట్టిగా కొట్టు, చెప్పండి గట్టిగా, మొహమాటం లేకుండా కొట్టొచ్చు. జై హింద్.